వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తుంది. కేటీఆర్ ఆరోపణ. సిరిసిల్లలో హత్యకు గురైన నేత కార్మిక కుటుంబాన్ని పరామర్శించి నిందితులను శిక్షించి వెంకటేశం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. కరీంనగర్ జిల్లాలో ఉధృతమవుతున్న నారాయణపూర్ గ్రామస్తుల ఆందోళన. ఊరు మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని గ్రామస్తుల హెచ్చరిక. దశల వారీగా ముంపు గ్రామంగా ప్రకటిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ. కరీంనగర్లో నిర్విరామంగా కొనసాగుతున్న మీల్స్ ఆన్ వీల్స్ అన్నదానం 500 రోజులకు చేరడంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో బీఆర్ఎస్ కంటి వెలుగు. 1371 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మధురనగర్లో కుడి కాలువను సందర్శించిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో ఈ నెల 6న హత్యకు గురైన బీవై నగర్కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్ ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, పాప పేరిట 3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్ పేపర్ అందజేశారు. న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబం వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి ఘటన వెనుక అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హత్య రాజకీయాలు చేస్తుందన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో తలపడాలని, రాజకీయ విమర్శలు చేయవచ్చని, కేసులు పెట్టవచ్చని, కానీ సామాన్య ప్రజలను రాజకీయాలకు బలి పశువులుగా మార్చడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి రాజకీయాలు దిగజారడం అత్యంత బాధాకరమని తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో దాదాపుగా 20 ఏళ్లుగా తాను ఉన్నానని, ఇంత దిగజారిన, ఇంత దరిద్రపు గోటు రాజకీయాన్ని ఎప్పుడూ చూడలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఇల్లు మంజూరు చేయండి, ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమే ఇల్లు నిర్మించిస్తామని స్పష్టం చేశారు. అనే ఒకే ఒక్క చిల్లర ప్రయత్న భాగంలో ఇవాళ వెంకటేశం గారు మన మధ్యన లేకుండా పోయినారు. వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని, వాళ్ళ పాపని అనాథను చేసి ఇవాళ ఆయన పోయినాడు. నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏళ్లుగా నేను కూడా ఉన్నా. ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకంటే సీనియర్లు కూడా ఉన్నారు. కానీ ఎన్నడూ ఇంత దిగజారిన రాజకీయం, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయం మేము ఎన్నడూ జీవితంలో కూడా చూడలేదు. ఇవాళ ఆ పాప అక్కడ ఏడుస్తూ ఉంటే, మా నాన్న రాలేదు అని చెప్పి 3 రోజులు నేను తినలేదని చెప్తుంటే, నిజంగా మనసున్న మనిషి ఎవడైనా సరే కళ్ళల్లో నీళ్లు తిరగక మానవ, గుండె ద్రవించక మానదు. అట్లాంటి ఒక పరిస్థితి. నాకు అర్థం కాదల్లా ఒకటే, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అనుకుంటే ఎన్నికల్లో తలపడొచ్చు, లేదా నాయకులతో విమర్శలు చేయొచ్చు, మీరు ఆల్రెడీ చేస్తున్నట్టుగా కేసులు పెట్టొచ్చు, వేధించవచ్చు. కానీ మధ్యలో సామాన్యులను సమిధలుగా చేసి, సామాన్యులను బలిపశువులు చేసి, వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. చనిపోయింది వెంకటేశం గారు, చంపింది, అరెస్టు చేసింది చిన్న చిన్న నాయకులు, చోటామోటా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినారు. కానీ ఆ చోటామోటా కాంగ్రెస్ నాయకులు కేవలం కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్లో కుడి కాలువను సుంకె రవిశంకర్ సందర్శించి పరిశీలించి కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, ఎమ్మెల్యే వైఖరిపై మండిపడ్డారు. 2021లో రైల్వే బ్రిడ్జి నిర్మాణం, కాలువల పనులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. మంగపేట నిర్వాసితులకు 14 కోట్ల వరకు పరిహారం అందించినట్లు వెల్లడించారు. ప్రాజెక్టుల భూసేకరణ, నిర్వాసితుల పరిహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటిస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న గ్రామస్తులపై కేసులు పెట్టడం అన్యాయమని విమర్శించారు. నారాయణపూర్ ప్రాజెక్టు కుడి కాలువ వద్ద బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. నేను ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బాక్స్ కల్వర్ట్ ఏదైతే ఉందో దాని ప్రతిపాదన పంపినా, అది మంజూరైంది, టెండర్ అయింది. 6.5 కోట్ల రూపాయలతో మంజూరైంది. మీకు ఆధారాలతో సహా, నేను ఆధారాలతో సహా చూపిస్తా, ఈ ఆధారాలతో సహా చూపిస్తా. మరి ఆనాడు 6.5 కోట్లతో అయితే టెండర్ అయ్యి అదంతా అగ్రిమెంట్ అయ్యే వరకు 6 నెలలు 8 నెలల గడువు అయింది. ఆ కాంట్రాక్టర్ ఏం చేసిండంటే నేను ఈ 6.5 కోట్లు నాకు సరిపోవు, నాకు 9 కోట్లు 10 కోట్లు ఇస్తే సిమెంట్ పెరిగింది, కంకర పెరిగింది, సలాక పెరిగింది కనుక నేను చెయ్యలేను అని
ఆయన ఎస్టిమేషన్ రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి చేస్తేనే చేస్తా అంటే నేను రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసిన, అది 8-9 కోట్లకు వేసిన, అది కూడా టెండర్ దశలో వచ్చింది. నేను ఓడిపోయే నాటికి, ఎన్నికలు జరిగే నాటికి అది మళ్ళీ టెండర్ దశకు వచ్చింది. ఇవాళ నిన్న సిఈ గారు కరెక్ట్ చెప్పారు, ఒక్క బాక్స్ కల్వర్ట్ ఒకటి పూర్తి చేస్తే మొత్తం కుడి కాలువ నీళ్ళన్నీ పారుతాయి. మొత్తం కంప్లీట్ చేసినా నేను రైల్వే బ్రిడ్జ్ కింద. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరాల నియంత్రణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అధికారులకు సూచించారు. నేరాల నియంత్రణకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూనే ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీసు అధికారులు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అధికారులను ఆదేశించారు. బుధవారం రోజున వార్షిక తనిఖీల్లో భాగంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి వారు ప్రదర్శించిన ఫుడ్ డ్రిల్, లాఠీ డ్రిల్ను పరిశీలించి అభినందించారు. అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై ఆరా తీసి కేసుల విచారణలో త్వరితగతిన దర్యాప్తు, సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు. పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది పనితీరు బెహుగ్గా ఉందని అభినందించారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టంలో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పద్ధతులను సిబ్బంది అందిపుచ్చుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో డేటా నమోదు, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, నేరాల నియంత్రణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ వ్యవస్థ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైబర్ మోసాలు, గల్ఫ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, వీసా మోసాలు, నకిలీ ఏజెంట్ల మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బ్లూ కోట్, పెట్రో కార్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోలింగ్ను మరింత ముమ్మరం చేసి అనుమానితులు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంచి తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తూ ప్రత్యేక నిఘా కొనసాగించాలని, యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి అవి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో వాటి పాత్రను తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాట్లో ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ రవీందర్, ఎస్ఐ మోతిలాల్ సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన మీల్స్ ఆన్ వీల్స్ అన్నదాన కార్యక్రమం నేటికి 500 రోజులకు చేరడంతో సంబరాలు నిర్వహించారు. కరీంనగర్లో నిర్భాగ్యులు, నిరుపేదల ఆకలి తీర్చడానికి కరీంనగర్ జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ చేపట్టి 500 రోజులు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై ఆకలితో ఉన్న వారికి స్వయంగా వడ్డించి లయన్స్ క్లబ్ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆకలితో అలమటించే వారికి సదుద్దేశంతో 500 రోజులుగా నిర్విరామంగా అన్నదానం చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు, ఇతర సభ్యులు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, అలాంటి దానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. లయన్స్ క్లబ్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నట్లు తెలిపారు. నగరానికి ఎంతో మంది దూర ప్రాంతాల నుండి వచ్చి ఆకలితో అలమటిస్తూ పనులు జరగక ఇబ్బందులు పడతారని, అలాంటి వారికి చేయూత ఇచ్చేందుకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజుకు సుమారు 150 నుండి 200 మంది వరకు భోజనాలు చేస్తున్నట్లు తెలిపారు. 500 రోజుల సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా స్వీట్లు, అరటిపళ్ళు పంపిణీ చేశారు. ఎవరు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సంఘం పరోక్షంగా సేవ చేస్తూ ఆర్థిక సహాయం చేస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ అనేది ఎప్పుడు ప్రజలకు సేవ చేస్తూ సేవే పరమావధిగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. 2025 మార్చి 11న లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు మీల్స్ ఆన్ వీల్స్ నిత్య అన్న ప్రసాద కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షుడు ముక్క శరత్ గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈనాటికి ప్రతిరోజు 150 పేదవారికి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్న సందర్భంగా ఈ రోజుకి 500 రోజులు 500 డేస్ కంప్లీట్ చేసుకొని కంటిన్యూగా పేద ప్రజానీకానికి కరీంనగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రతి నిత్యము మధ్యాహ్నం 1 గంటకు కంటిన్యూగా ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఈ యొక్క ఉత్సవానికి ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవనీయులు కరీంనగర్ శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా వారు అభినందించడం, మరి ఈ కార్యక్రమానికి నిత్యం కరీంనగర్లో నారాయణపూర్ గ్రామస్తుల ఆందోళన ఉధృతమవుతోంది.
కరీంనగర్ జిల్లా నారాయణపూర్ రిజర్వాయర్ అభివృద్ధి పనులు చేపట్టే ముందు గ్రామాన్ని మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఉధృతమవుతోంది. గ్రామం మొత్తం ఒకేసారి ముంపు గ్రామంగా ప్రకటించి గ్రామస్తులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరుతో కొద్ది మందికి లబ్ధి చేకూర్చి మిగతా వారిని ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. గ్రామం మొత్తాన్ని ముంపుగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామంగా ప్రకటించాలని తాము అడిగితే అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటింపచేయాలని డిమాండ్ చేశారు. అటు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సైతం నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించేందుకు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో సైతం మాట్లాడానని, దశల వారీగా ముంపు గ్రామంగా ప్రకటించి నారాయణపూర్ గ్రామస్తులకు న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. కావాలని కొందరు గ్రామస్తులు రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించి గ్రామస్తులందరికీ న్యాయం చేస్తానని తెలిపారు. సర్పంచ్ ఫిర్యాదు గ్రామస్తులపై నమోదైన కేసులను ఎత్తివేసేందుకు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కాళేశ్వరం జలాలతో బావుపేట శివార్లోని బావు చెరువు కలకలలాడుతోంది. కాళేశ్వరం జలాలతో కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం బావుపేట శివార్లో బావు చెరువు నిండి మత్తడి దూకడంతో మండలంలోని పలు గ్రామాల రైతులు హర్షాతిరేకాల మధ్య వనభోజన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై రైతన్నులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బావు చెరువు వద్ద కొలువైన మైసమ్మ తల్లికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువులో పసుపు కుంకుమలు పూలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రైతన్నులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ ప్రాంతం ఒక సాధారణ కుగ్రామంగా ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మండలంలోని గ్రామాలకు సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆచంపల్లి వద్ద వరద కాలువకు తూము ఏర్పాటు చేసి 7 గ్రామాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేసీఆర్ హయాంలో 100 ఏళ్ల పాటు తెలంగాణ అన్ని రంగాల్లోనూ స్వర్ణయుగంగా అభివృద్ధి చెందిందని, కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని గంగుల కమలాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వంలో ప్రతి వర్గము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని విమర్శించారు. కేవలం 2.5 ఏళ్లలోనే రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణను మళ్లీ అగ్రపథంలో నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం కాడ నీళ్ళు ఎత్తులు బంద్ అయింది, వరదకాలం నీళ్లు బంద్ అయినాయి, మిడుమానేరు నీళ్లు బంద్ అయింది. రైతులు మళ్ళీ యథావిధిగా కన్నీళ్ళు పెడితే ఊకోలేదు. ఇదే మళ్ళీ రైతులంతా ధర్నా చేసినాం, ప్రెజర్ పెట్టినాం, ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టినాం, ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినాం. నీకు గతి లేదు, ప్రభుత్వం ఎట్టిపోసం నీళ్ళు ఇవ్వాలి, తుమ్ములు నింపాలి, తుమ్ములకెళ్ళి నీళ్ళు తినాలని చెప్పి ఇదేగా సంబరం. తుమ్ము నిండింది కదా, మత్తడు దునికింది కదా. ఒక 2 నెలల ముందు భయం ఉండే పంట ఎత్తామా లేదా, వేసినా మనకు నారు ఎదుగుతుందా లేదా అనేది. దేవుని దేవల్ల మనకు మొత్తం దునికే పరిస్థితి వచ్చింది. అయింది. నా లక్ష్యం ఏంటంటే మళ్ళీ ఇవే 7 గ్రామాలు మొత్తం కూడా సస్యశాలలో కుంటలు నిండాలి, దాంతో మన బాయిలాల నీళ్ళు ఉండాలి. ఇదేగా రైతు కోరుకుంటే ఇంకేం కోరుకుంటే మనకు కావాల్సింది ఏమున్నది. లక్ష అడిగినాం, 1 కోటి అడిగినాం, రైతు కావాల్సింది గిది అడిగినాం, అన్ని నిండింది. నీళ్ళుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెడితే ఇక్కడ అనుగుణంగా బ్రహ్మాండంగా మనకు రైతులకు నీళ్ళు వస్తాయి. కరీంనగర్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య గ్యాంగ్ వార్ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే పట్ల బీజేపీకి చెందిన కార్పొరేటర్ అనుచిత వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. మున్సిపల్ ఎన్నికల అనంతరం కరీంనగర్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ఆదివారం 29వ డివిజన్లో బీజేపీకి చెందిన కార్పొరేటర్ అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేయగా, తాజాగా బీజేపీకి చెందిన మరో కార్పొరేటర్ బండారు వేణు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్పొరేటర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహావేశాలతో ఆందోళన వ్యక్తం చేశారు. బండారు వేణు ఇంటిపై దాడికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమై నగరంలో బండారు వేణు ఇంటి వద్ద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బండారు వేణును ముందస్తు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా చేరుకుని బండారు వేణు ఇంటి వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు టీఆర్ఎస్ నాయకులను, ఎమ్మెల్యే అనుచరులను పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. నగరంలో పోలీసులు భారీగా మోహరించి బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. కరీంనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు.
నగరంలోని భారతీయ జనతా పార్టీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. మువ్వన్నెల జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో నాయకులు, కార్యకర్తలు, యువత, స్థానిక ప్రజలు ర్యాలీతో ఉత్సాహంగా దేశభక్తితో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన భారీ తిరంగా ర్యాలీ నగర వీధుల గుండా సాగి భగత్ నగర్లోని భగత్ సింగ్ విగ్రహం సర్కిల్ వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని కార్యకర్తలు ఉత్సాహం నింపుతూ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతా కీ జై, వందే మాతరం అనే నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకుని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది. ర్యాలీ ముగింపు సందర్భంగా భగత్ నగర్ చౌరస్తా వద్దకు చేరుకుని అక్కడ ఉన్న స్వాతంత్ర సమరయోధుడు, అమరవీరుడు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వందే మాతరం గీతాన్ని, జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యత, అఖండ భారత స్ఫూర్తిని చాటి చెప్పేలా జరిగిన ఈ తిరంగా ర్యాలీలో నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ అధ్యక్షులు బండారి గాయత్రి, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ వేణు, నాంపల్లి రేణు, పొనం లక్ష్మీ ముండయ్య గౌడ్, సౌగాని కొమరయ్య, బీజేపీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చేయూత పెన్షనర్ల దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని అదనపు కమిషనర్ అయాజ్ అధికారులకు సూచించారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, సహాయక పరికరాల పంపిణీ, ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీల్చైర్లు, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాల కోసం అంచనా శిబిరాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు. అలాగే దివ్యాంగులకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంచడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రజా ప్రదేశాల్లో అవసరమైన అందుబాటు సౌకర్యాలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి దివ్యాంగుడికి చేరేలా కృషి చేస్తున్నామని ఎంపీ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరుతూ కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ అరవింద్ చేసిన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ సానుకూలంగా స్పందించారు. దివ్యాంగుల సంక్షేమం, సాధికారత కోసం అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు రవీందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. గడ్డి మందు తాగిన రైతు రవీందర్ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామానికి చెందిన రైతు రవీందర్ తనకున్న 20 గుంటల భూమిలో నుండి తొవ్వ తీస్తున్నారనే ఆవేదనతో గడ్డి మందు తాగినట్లు తెలుస్తోంది. గత 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పట్టా చేసి ఇచ్చిన 20 గుంటల భూమిలో నుండి పక్క రైతులు తోవ తీస్తున్నారని తెలిపారు. పట్ట భూమిలో నుండి త్రోవ తీయవద్దంటూ అధికారులను పలుమార్లు వేడుకున్నా స్పందించకపోవడంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఈ నెల 18న హైదరాబాద్లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా గురించి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలోని 7 ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈ నెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, నిలిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. మరి రద్దు చేస్తే అంటే ఇప్పుడు వచ్చినటువంటి అనుమతులతో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టులని అనుమతులు రద్దు చేసినామంటే ఇంకా మనం వీటి కాలువలు ఇవన్నీ తోకాల్సిన వాటికి ఎక్కడ కూడా డబ్బులు రావు. ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వదు. అంటే మన బొండిగా వీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, దానికి తోడుగా మోడీ గారి ప్రభుత్వం. అసలు ఎజెండాలో పెట్టే ధైర్యం ఎట్ట చేసింది ఈ బోర్డు? ఒక విషయం. తర్వాత ఎజెండాలో ఇప్పటికీ పెట్టిన సొయ్యి కూడా కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి తెలియదు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు 8 మంది కాంగ్రెస్ ఎంపీలను 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించారు. ప్రజలు అనుకున్నారు వీళ్ళిద్దరూ జాతీయ పార్టీలు కూడా పనులు అయితే కావచ్చు అని అనుకునవచ్చు. మమ్మల్ని ఓడగొట్టారు. ఇవాళ అడిగేటోడు లేడు కాబట్టి, నిలదీసేటోడు పార్లమెంట్లో లేడు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ సొయ్యి తెలంగాణ స్పృహ ఉన్నటువంటి శాసనసభ్యులు కాదు కాబట్టి ఇలా ఇంత ధైర్యం చేసి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోయినా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోయినా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఉచితంగా కంటి పరీక్షలు చేసి 1371 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వాలు చేసే మంచి పనులను ప్రభుత్వాలు కొనసాగిస్తేనే ప్రజలకు సహాయం చేసినట్లు అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా చేయకపోయినా బీఆర్ఎస్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయని మంచి పనులు చేయడంలో ముందుంటామని ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ హయాంలోనే వీర్నపల్లిని మండలంగా మార్చామని తెలిపారు. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తొందరగా అందేలా జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వీర్నపల్లి మండలాన్ని రాష్ట్రంలోని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ ఊర్లే కొంతమంది రైతులు కొంతమంది మహిళలు ఆపమంటే కారు ఆపిండు. ఆపినాక వాళ్ళతో కొద్దిసేపు ముచ్చట పెట్టిండు. ముచ్చట పెడితే అందులో కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు. పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు ఏదో కాగితం ఇచ్చి సార్కు చదివేతందుకు అవస్థ పడతాను. ఏది ఆ కాగితంలో ఏముంది చదువు అంటే చదివేతందుకు అవస్థ పడతాను. అవస్థ పడుతుంటే ఇద్దరిని చూసిండు, ముగ్గురిని చూసిండు. చూసినాక ఆయనంతట ఆయననే ఆలోచన వచ్చింది. ఇట్లా ఒక్క లక్ష్మాపురంలోనే కాదు, ప్రతి పల్లెటూర్లో ప్రతి ఊర్లే కనీసం 100 మంది ఉంటారు. దగ్గరికి పోతాం కానీ కళ్ళు కనబడకపోతే దూరం పెట్టుకొని చదువుతాం, ఇట్లా చదువుతాం కానీ అంత వెంటనే డాక్టర్ దగ్గరికి పోయి అలవాటు లేదు మనకు. అందుకే సార్ ఏం ఆలోచన చేసిండంటే ఇట్లా కాదు, మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచే ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల ప్రతి తాండాల ప్రతి గూడెంలా ప్రభుత్వమే అన్ని కంటి పరీక్షలు చేయించాలి. అందరికీ అవసరమైతే ఆ చూపు విషయంలో సమస్య ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇంకొకడికి ఓడు కాదు, ప్రభుత్వమే వాళ్ళ. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని బుడిగా జంగం ఒడ్డర కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హుజరాబాద్ పట్టణంలో పలు కాలనీలో ఇంటింటికి సోదాలు నిర్వహించారు. కొత్త వ్యక్తులు ఉంటే వారి వివరాలను తెలుసుకుని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మైనర్ బాలికలపై అత్యాచారాలు, ఫోక్సో కేసులు, డ్రగ్స్, సీసీ కెమెరాలపై అవగాహన కల్పించారు. ఈ సోదాల్లో సరైన ధ్రువపత్రాలు లేని 100 వాహనాలను సీజ్ చేశారు. శ్రీ గౌశాలం ఐపీఎస్ గారి ఆదేశానుసారంగా మేము కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ని 2 వార్డులలో కలపడం జరిగింది. ఒకటి బుడిగజంగం కాలనీ, రెండోది గణేష్ నగర్ పడ్డర్ కాలనీలో జరపడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎట్లా వచ్చి ఉన్నారా, కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఏదైనా నేరాలు జరగడానికి వచ్చి ఉన్నారా అనేది ఒకటి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ద్వారా ప్రజలకి చేరువవి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ మేము ఉన్నామని ఒక భరోసాని కలుగజేస్తూ వాళ్ళు ఏ టైంలోనైనా పోలీస్ స్టేషన్కి నిర్భయంగా పోలీస్ స్టేషన్కి రావాలా, మీడియేటర్స్ లేకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ యొక్క సేవలు తీసుకోవడానికి మేమందరం ఉన్నామనేది తెలియజేయడం కోసం వాళ్ళకి డైరెక్ట్గా మ్యాన్ టు మ్యాన్ కాంటాక్ట్ అవుతుంది. అట్లాగే మేము ఈ 2 వార్డులలో కూడా మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. దీని మీద ముఖ్యంగా జరుగుతున్న నేరాలు ఏవైతే ఉన్నాయో సైబర్ అఫెన్సెస్, ఫాక్సో కేసెస్, డ్రగ్స్ మీద, అదేవిధంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కెమెరాస్ మీద, అట్లాగే సెల్ఫ్ కెమెరాస్ ఏవైతే ఉంటాయో వాటి మీద, వీటన్నిటి మీద అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ 2 వార్డులలో మేము ఒక అప్ టు 100 వెహికల్స్ వరకు కొన్ని మేము ట్రేస్ చేయడం జరిగింది. అందులో నెంబర్ లేని వెహికల్స్, తర్వాత ఇతర చట్టబద్ధమైన డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ అన్ని కూడా పట్టుకున్నాం. వాటిని పూర్తిగా విచారించి ఎవరికైతే ఫైన్స్ వేయాలో ఫైన్స్ సీజ్ చేయాలి. అధికారుల నిర్వాహకంతో బ్రతికున్న వ్యక్తి మృతి చెందాడని వికలాంగుల పెన్షన్ నిలిపివేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ పుట్టుకతో మానసిక వికలాంగుడు. ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే 4016 రూపాయల పెన్షన్తో జీవనం గడుపుతున్నాడు. అయితే గత 2 నెలలుగా శ్రీనివాస్ పెన్షన్ ఆగిపోయింది. అకౌంట్లో పెన్షన్ డబ్బులు పడకపోవడంతో పంచాయతీ కార్యదర్శి, మండల జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగాడు. చివరకు శ్రీనివాస్ మృతి చెందడంతో పెన్షన్ ఆగిపోయిందని చెప్పడంతో బతికుండగానే పెన్షన్ ఎలా నిలిపివేస్తారని నిలదీశాడు. అయితే ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన లైవ్ వెరిఫికేషన్లో శ్రీనివాస్ మృతి చెందాడని నమోదు చేయడం అధికారుల నిర్వాహకంతో పెన్షన్ ఆగిపోయింది. అయితే అధికారులు కూడా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని త్వరలో సమస్య పరిష్కరిస్తామని అంటున్నారు. తోట శ్రీనివాస్, మండలం శంకరపట్నం. నేను నాకు చిన్నప్పటి నుంచే వికలాంగుల పింఛన్ రావడం జరుగుతుంది.
నేను పుట్టి 39 సంవత్సరాలు అవుతుంది. నాకు 3 నెలల పింఛన్ ఆగిపోయింది. మే వరకు వచ్చింది. జూన్ జూలై రావటం లేదు. గ్రామ పంచాయతీ అధికారులను ఎంపీడీఓ గారిని అడగగా డిఆర్డీఏ ఆఫీస్ను టైపిస్ట్ రమేష్ను చెప్తాను ఎందుకు వచ్చింది అనగా కంప్యూటర్ మిస్టేక్ అయిందన్నారు. వీటి గురించి స్పందించగా డిఆర్డీఏ ఆఫీస్లో జూన్ 4న ఇది తీయడం జరిగింది. చెప్తానని ఎందుకు వచ్చిందని అడిగితే పంచాయతీ అధికారులు వీటిని ప్రశ్నించగా కంప్యూటర్ మిస్టేక్ అయిపోయింది. కంప్యూటర్ లాగిన్తో నా లాగిన్ వేరే వాళ్ళు చేసి ఇట్లా అయిపోయిందని చెప్పారు. ఇలాంటి పునరావృతం కాకుండా తోట శ్రీనివాస్ అనే వ్యక్తి వికలాంగుల పెన్షన్ పొందుతున్నాడు. ఇతను రీసెంట్గా 2 నెలల నుండి పెన్షన్ రావట్లేదని మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. మండలానికి వెళ్ళి అక్కడ సెక్షన్లో చెక్ చేయగా డెత్ అని చెప్పి నమోదు అయినట్లుగా మాకు కనిపించడం జరిగింది. దీన్ని వెంటనే మేము సొల్యూషన్ వెతికి దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా చేయడం జరిగింది. ఇష్యూ కూడా త్వరలో రెక్టిఫై అవుతుంది. పెన్షన్ కూడా వితిన్ 1 మంత్లో రావడం జరుగుతుందని కూడా మాకు సమాచారం ఉంది. మరికొన్ని సంక్షిప్త వార్తలు. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో రెవెన్యూ విభాగం, ఆర్ఓ, ఆర్ఐ, వార్డు అధికారులు, సెక్షన్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కొత్తగా అందించే చేయూత పెన్షన్లు, ఆన్లైన్ పోర్టల్ నమోదు, వాటి క్షేత్రస్థాయి పరిశీలన తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నగరపాలక సంస్థ పౌర సేవా కేంద్రంతో పాటు ప్రజావాణి, ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో వచ్చిన పెన్షన్ దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని దిశానిర్దేశం చేశారు. పెన్షన్లకు దరఖాస్తు చేసుకుని వారి నుండి దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తుంది. కేటీఆర్ ఆరోపణ. సిరిసిల్లలో హత్యకు గురైన నేత కార్మిక కుటుంబాన్ని పరామర్శించి నిందితులను శిక్షించి వెంకటేశం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. కరీంనగర్ జిల్లాలో ఉధృతం అవుతున్న నారాయణపూర్ గ్రామస్తుల ఆందోళన. ఊరు మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని గ్రామస్తుల హెచ్చరిక. దశల వారీగా ముంపు గ్రామంగా ప్రకటిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ. కరీంనగర్లో నిర్విరామంగా కొనసాగుతున్న మీల్స్ ఆన్ వీల్స్ అన్నదానం 500 రోజులకు చేరడంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో బీఆర్ఎస్ కంటి వెలుగు. 1371 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మధురనగర్లో కుడి కాలువను సందర్శించిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.